దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు దేవుని మాటని నమ్మినట్లయితే అద్భుతం చూస్తావు. సీమోను, రాత్రంతా కూడా మేము శ్రమ పడినాము, అయినను మాకు చేపలు పడలేదు అని చెప్పేసి అన్నప్పుడు, నా మాట చొప్పున వలలు వేయుడి అని చెప్పేసి అని యేసు చెప్పినప్పుడు, యేసు మాట వినడం వలన, యేసు మాట వినడమే కాకుండా లోబడడం వల్ల దేవుని బిడ్డలారా వలలన్నీ కూడా పిగిలిపోయేటటువంటి రీతిగా చేపలు పడినాయి. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి. అలాగుననే మత్తయి సువార్తలో జనసమూహం అంతే కూడా యేసు మాటలు వింటూ ఉన్నప్పుడు యేసు శిష్యులతో అంటా ఉంటాడు, వీరికి మనం ఆహారం పెట్టాలి, నీరసిస్తారు కదా అని చెప్పేసి అన్నప్పుడు, మీరే ఆహారం తీసుకొని రండి అని చెప్పేసి అని శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంతమందికి ఎక్కడి నుండి తీసుకురావాలి అని చెప్పినప్పుడు, ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి, వాటి నా యొద్దకి తీసుకొని రండి అని చెప్పి ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు 5,000 మందికి పంచగా ఇంకా ఎక్కువగా మిగిలిన దేవుని బిడ్డలారా, అది కూడా ఎంత అద్భుతమైనటువంటి మాట. మాటకి లోబడ్డప్పుడు అద్భుతం జరిగింది, యేసు చేతులెత్తి ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. అదే విధంగా లూకా సువార్త 22వ అధ్యాయంలో 50వ వచనం దగ్గర, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగి నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. దేవుని బిడ్డలారా, యేసును పట్టుకొని వెళ్దామని వచ్చినటువంటి ఒక వ్యక్తి చెవును నరకడం జరుగుతుంది. యేసు తన చేతులతో ఆ చెవిని మరలా అక్కడ అతికించడం జరిగింది. నీవు కూడా ఈరోజు దేవుని మాటకి నువ్వు లోబడి దేవుని మాటని నువ్వు నమ్మినట్లయితే నువ్వు అద్భుతం చూస్తావు. ఎందుకంటే యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఎన్ని అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు, లెక్కలేనన్నటువంటి అద్భుత కార్యములు చేయవాడు మన దేవుడు. అలాగే అద్భుత క్రియలను, అలాగే ఆయన ఆలోచన చేస్తూ అనేకమైనటువంటి కార్యాలని జరిగించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన అద్భుతములు ఎంతో రమ్యముగా ఘనముగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమిలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకున్నట్లయితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఈరోజు నీవు కూడా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక విశ్వసించి విశ్వాసం వలన నువ్వు బలము పొందుకొని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, మీ కుటుంబంలో కూడా అద్భుతం చూస్తారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు అద్భుత కార్యములు జరిగించేవాడు, మన దేవుడు అద్భుత కార్యములు చేయువాడు కూడా. కాబట్టి మాట సెలవీయగా ఎన్నో అద్భుతములు జరిగినవి, ఆయన ముట్టగా తన చేతులతో ఆయన తాకగా ఎన్నో అద్భుతములు జరిగినవి. ఆ రీతిగా నువ్వు నమ్మినట్లయితే, నువ్వు సందేహింపక నువ్వు నమ్మినట్లయితే, దేవుని వాక్యమును వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అవును, నీ కుటుంబంలో నువ్వు విశ్వసించు, సందేహింపక అద్భుతం చూస్తావు. అది మన దేవుడు వలనే తప్ప మరి ఏ దేవుడు వలన జరగదు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప భాగ్యము, ధన్యకరమైన స్థితిని దేవుడు మీకును మీ కుటుంబానికి నిండారుగా అనుగ్రహించును గాక. ఆమేన్.